బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగ్గారెడ్డి తీరుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల మనోభావాలను జగ్గారెడ్డి దెబ్బతీశారని సీరియస్ అయింది ఎస్ఈసీ. సంగారెడ్డి 34వ వార్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 34వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా పట్టారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు జగ్గారెడ్డి మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. సీఐ శివకుమార్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి మండిపడ్డారు. వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. జగ్గారెడ్డి తీరుపై స్టేట్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని ఎస్పీకి ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల మనోభావాలను జగ్గారెడ్డి దెబ్బతీశారని సీరియస్ అయింది ఎస్ఈసీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జగ్గారెడ్డి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా అటు సంగారెడ్డిలో పోలీసులకు జగ్గారెడ్డికి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాణి కౌముది సీరియస్ కావడం జరిగింది. జగ్గారెడ్డికి సంబంధించిన విషయంలో కేసు నమోదు చేసి పూర్తి రిపోర్టు ఇవ్వాలంటూ కూడా సంగారెడ్డి జిల్లా ఎస్పీకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా ఆదేశాలు చేస్తుంది. ఓటర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది ఎస్పీకి అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి ఆదేశాలు చేస్తుంది. ఇప్పటికే ఈ వ్యాఖ్యలకు సంబంధించిన దానిపై జగ్గారెడ్డి కూడా స్పందించారు. అసలు గొడవ జరగడానికి ప్రధాన కారణము అక్కడ దొంగ ఓట్లు నమోదు కావడం జరిగింది. దీనిపై అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు స్పందించకపోవడం, అదేవిధంగా తమ అభ్యర్థులపై చేంజ్ చేసుకోవడం వల్లనే అక్కడ వివాదం చోటు చేస్తుందనే వ్యాఖ్యలు అటు జగ్గారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతమైతే దీనిపై అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ మాత్రము కొంత సీరియస్ గా ఉంటుంది. వెంటనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి జగ్గారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఓటర్ల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ అతను ప్రయత్నిస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా స్పందించి పూర్తి నివేదిక సమర్పించినందుకు కూడా జిల్లా ఎస్పీకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. సునీల్, అయితే పోలీసులు కూడా మంచిగా వ్యవహరించాలి కదా. కాంగ్రెస్ అభ్యర్థి గల్లా ఎందుకు పట్టాల్సి వచ్చింది పోలీసులు? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత దొంగ ఓట్లు నమోదాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేస్తున్నారంటూ కూడా సంగారెడ్డిలో ఉన్నటువంటి కొంత ఓటర్లుగా నమోదు చేశారంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వాగ్వాదం జరిగింది. ఒక్క వార్డుకు 300 పైగా దొంగ ఓట్లు బీఆర్ఎస్ అటు వేయించారంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తలు అటు శివకుమార్ గల్లా తమ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ శివకుమార్ పట్టుకున్నారు. దీంతో అక్కడ కొంత వాగ్వాదం జరిగింది. వెంటనే ఎలక్షన్ కమిషన్ దొంగ ఓట్లకు సంబంధించిన విషయంలో స్పందించలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి తమ నియోజకవర్గం చెందినటువంటి నాయకులను పరామర్శించడానికి అక్కడికి వెళ్ళారు. దీంతో అక్కడ ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించడంతో గల్లా పట్టుకొని తమ కార్యకర్తను గల్లా పట్టుకుని అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి గల్లా పట్టుకొని వాగ్వాదం చోటు చేసుకోవడంతో అక్కడ కొంత వివాదం తలెత్తినట్టు కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. దీనిపై సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఒకవేళ తనకు నోటీస్ ఇచ్చినా రిప్లై ఇవ్వడానికి తన సిద్ధంగా ఉన్నట్టు కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధన చర్యలు భాగంగానే తప్ప ఈ విధంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు జగ్గారెడ్డి కూడా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసినప్పుడు మరి జిల్లా ఎస్పీ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. దొంగ ఓట్లు నిజంగానే అక్కడ పడ్డాయా? నిజంగా దొంగ ఓట్లు నమోదయ్యాయా? మరొకవేళ నిజంగా దొంగ ఓట్లు పడుతుంటే కనుక అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? దొంగ ఓట్లు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు ఎక్కువగా నమోదు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడ ఓట్లు నమోదు చేసుకున్నారంటూ కూడా జగ్గారెడ్డి చెప్తున్నారు. కానీ ఈ దొంగ ఓట్ల విషయంలో మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దొంగ ఓట్లు తొలగించాలని గతంలో ఎలక్షన్ కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడు కూడా దొంగ ఓట్లను తొలగించలేదంటూ కూడా జగ్గారెడ్డి ఫైర్ అవుతున్నారు. దీంతో అక్కడికి వెళ్లి వారందరూ కూడా అడుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ గల్లా పట్టుకొని తమ పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో కొంత వివాదం చేసుకుంది. తమ కార్యకర్తలు ఆ విధంగా గల్లా పట్టుకోవడం పట్ల పోలీస్ తీరుపై కూడా కొంత జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ నుండి కొంతమంది ఆ చిత్రాలన్నీ కూడా వీడియోగ్రాఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతోనే ఈ వివాదం మొత్తం కూడా ఈసీకి వెళ్ళింది. ఈసీ కూడా కొంత జగ్గారెడ్డి వ్యాఖ్యలపై కొంత అభ్యంతరాలు వ్యక్తం చేసి దానిపై కొంత సీరియస్ కూడా కావడం జరిగింది. కాబట్టి వెంటనే ఇలాంటి సంఘటనలు చేస్తున్న వారిపై ఖచ్చితంగా కేసెస్ నమోదు చేసి పూర్తి నివేదిక సమర్పించాలంటూ కూడా జిల్లా ఎస్పీకి అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా ఆదేశాలు జారీ చేసింది.
అయితే సునీల్, మరి జగ్గారెడ్డికి అయితే ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసిందంటే తప్పు చేశారని చెప్పేసి ఆయన వైఖరిని తప్పు పట్టింది. మరి పోలీస్ పై కూడా యాక్షన్ తీసుకోవాలి కదా? ఎస్, ఖచ్చితంగా పోలీసులు ఒక క్యాండిడేట్ గా ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా గల్లా పట్టుకొని కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తారు, అతను ఎవరు ఇచ్చారు అతనికి అధికారము, ఇదంతా కూడా టీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టే అక్కడ నుండి పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ కూడా జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. అతనిపై కూడా ఎవరైతే తన క్యాండిడేట్ కాంగ్రెస్ కార్యకర్త అది కూడా బరిలో ఉన్నటువంటి మున్సిపల్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ఒక అభ్యర్థి కాలర్ పట్టుకున్నటువంటి పోలీస్ పై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా జగ్గారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో మరి జిల్లా ఎస్పీ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, కేవలం జగ్గారెడ్డి మీద మాత్రమే చర్యలు తీసుకుంటారా లేదా అక్కడ ఉన్నటువంటి పోలీసుల తీరుపై కూడా ఏమైనా యాక్షన్ తీసుకుంటారని కూడా చూడాల్సి ఉంటుంది. మోనిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ.